కాళేశ్వరం పై జరుగుతున్నటువంటి విచారణలో కమిషన్ ముందు హాజరైనటువంటి రాజేందర్ గారి తీరు చూస్తే మనిషేమో బీజేపీలో మనసేమో బీఆర్ఎస్ వైపు ఉన్నట్టుగా వారి తీరు నిన్నటి రోజు మనకు కనిపించింది. ఓవైపు భారతీయ జనతా పార్టీ కమిషన్ ముందు ఈటల రాజేందర్ గారు ఎంపీ హాజరవుతారు, అన్ని విషయాలు చెప్తారని చెప్పని నిన్నటి రోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా కాళేశ్వరం కమిషన్ల గురించి, కాళేశ్వరంలో కేసీఆర్ గారి కుటుంబం పడ్డ కక్కుర్తి గురించి పదే పదే మోడీ గారు, పదే పదే అమిత్ షా గారు, నడ్డా గారు, గతంలో ఈటల రాజేందర్ గారు కూడా ఏటీఎంగా ఈ జరిగింది, ఏటీఎంగా మారింది కాళేశ్వరం చెప్పినటువంటి వాస్తవాలను నిన్నటి రోజు కమిషన్ ముందు చెప్తారని చెప్పని అందరూ కూడా భావించినాం. కానీ గ్రామాల్లో సామెత ఉంది, వాడు అంతేరా దొంగలకే మద్దతు చెప్తాడని, అంతేరా దొంగలకు సద్దులు మోస్తారని చెప్పినటువంటి తీరు నిన్నటి రోజు కనిపించినటువంటి సందర్భం చెప్పక తప్పదన్నమాట సందర్భంగా చెబుతూ, కాళేశ్వరం అంశాలన్నీ చిట్టా విప్తారని చెప్పని అనుకున్న సందర్భంలో వారి పాత బాస్ కేసీఆర్ గారు రుణం తీర్చుకునే విధంగా వారు మాట్లాడినట్టు మాటల తీరు చూస్తే ఈరోజు తెలంగాణ యావత్తు కూడా ఈటల రాజేందర్ గారు ఈ విధంగా వాస్తవాలను చెప్పక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటే మొదటి నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయినటువంటి వాదనకు నేడు నిజమైందనేటువంటి మాటను ప్రజలందరూ కూడా గమనిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ, భారతీయ జనతా పార్టీ మాటలు ఓవైపు ఉంటే, ఓ తీరుంటే, ఈరోజు ఈటల రాజేందర్ గారి ప్రవర్తన కానీ, నేను వారి కమిషన్ ముందు మాట్లాడిన మాటలు కానీ మరో రకంగా ఉన్నటువంటి సందర్భంలో ప్రజలలో కానీ మాకు కానీ వస్తున్న అనుమానాలు, ఇది భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఇప్పుడు ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేసిందా, చెప్పించే ప్రయత్నం చేసిందా, బీఆర్ఎస్ను కాపాడడానికి, బీఆర్ఎస్ను భవిష్యత్తులో విలీనం చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా వీరు మాట్లాడిర్రా, ఆ మాట్లాడేది కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట సందర్భం చెబుతూ, 1,00,000 కోట్ల పైన నిర్మాణం చేసిన కాళేశ్వరం కూలేశ్వరంగా మారిన తర్వాత కూడా ప్రజా సొమ్ము దుర్వినియోగమైనటువంటి సందర్భంలో కూడా కాళేశ్వరం కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని 10.5% మిత్తే అనుకుంటా, దానికి ప్రభుత్వమే జిమ్మేదారుండి ఆనాడు నేను అడుగుతూ ఉన్న ఆర్థిక శాఖ మాచుల్ని, ఎందుకు మీరు ఆ రోజు గట్టిగా అడగలేకపోయారని చెప్పండి. ఈరోజేమో వారి వీడియోలు ఇప్పుడు మేము ముందు ప్రదర్శించే ప్రయత్నం చేస్తా. కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి అంశం పైన పదే పదే నరేంద్ర మోడీ గారు, నడ్డా గారు, అమిత్ షా గారు, కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు ఏటీఎంగా మారింది, కల్వకుంట్ల కుటుంబం కమిషన్ పేరుతో దోచుకున్నది, దాచుకున్నది చెప్పినటువంటి సందర్భం, ఓ మంచి అవకాశం వస్తే ఎందుకు మీరు ఈ అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ చేజార్చుకొని ఈరోజు కేసీఆర్ గారు ఒక్క నిర్ణయం అని ఆ రోజు అన్నటువంటి వాళ్ళు, అంతా కేసీఆర్ అన్నటువంటి వాళ్ళు, కేసీఆర్ రాజీనామా చేయాలని చెప్పిన ఈటల రాజేందర్ గారే డిమాండ్ చేసినటువంటి వారే ఈరోజు క్యాబినెట్ నిర్ణయం జరిగిందని, తుమ్మిడెట్టి దగ్గర నీళ్లు లేవు కాబట్టి ఇక్కడికి మార్చినామని, మరి అన్నారం సుందిల్లా ఏ డిజైన్తో మార్చి రోడ్డున్నా 5 కిలోమీటర్ల దూరం మార్చి ఎందుకు నిర్మాణం చేసి దానికి సమాధానం ఎందుకు చెప్పలేరు అంటున్నా. ఈరోజు కమిషన్ అడిగినటువంటి 18 ప్రశ్నలకు
ఈరోజు జవాబు ఇవ్వడానికి వారి దగ్గర అవకాశం ఉండి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం కల్వకుట్ల ఫ్యామిలీ అవినీతి అక్రమాలు చేసిన సాక్ష్యాధారాలు వారి దగ్గర పక్కాగా ఉన్నప్పటికీ ఈరోజు ఆ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేసి ఇంతకుముందు అన్నట్టుగా వారి పాత బాస్ రుణం తీసుకునే క్రమంలో ఈరోజు వారు చేసినటువంటి తీరు తప్ప మరొకటి కాదన్నమాట ఈ సందర్భంగా చెబుతూ ఓవైపు కేసీఆర్ గారు నాకు బాగా గుర్తు, నా రక్తాన్ని చెమటగా మార్చి కాళేశ్వరం నిర్మాణం చేసినామని చెప్తే ఈయన మా క్యాబినెట్ నిర్ణయం చెప్పని ఈరోజు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయడం ఈరోజు కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కాకపోతే మరొకటి ఏందన్నమాట ఈ సందర్భంగా చెబుతూ 63,000 కోట్లు ముందుగా అంచనాలు వేసి తర్వాత 1,00,000 కోట్లు దాటితే వారు అంటున్నారు నిన్న రైతుల కోరిక మీద మేము 1,00,000 కోట్లకు అంచనాలు వేయని నేను ఉన్నప్పుడు 80,000 తర్వాత ఎంతేందో నాకు తెలియదు అంటున్నాను. ఆ రైతులు ఎవరో ఈరోజు పేర్లు చెప్పాల్సిన అవసరం మీ పైన ఉందా లేదా నేను అడుగుతా ఉన్నా. ఇంతగా ఏమార్చి కేసీఆర్ కుటుంబాన్ని గత ప్రభుత్వం వెనుకేసుకురావడం గల కారణాలు ఏంటో ఈరోజు మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నమాట సందర్భం చెప్తూ కాళేశ్వరం రుణాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినప్పుడు మీరు మాట్లాడలే. ఈరోజు వీటన్నిటిని చూస్తే కల్వకుంట్ల కవిత గారు రాసిన లేఖ మై డియర్ డాడీ అంటూ ఆ డాటర్ రాసిన లేఖలో బీజేపీ బీఆర్ఎస్ బలం, బీజేపీ బీఆర్ఎస్ విలీనం దిశలో బీజేపీలోకి పోతుందని చెప్పనే వాస్తవాలు ఈరోజు నిజం కాబోతున్నాయని చెప్పండి. నిన్నటి రోజు వారి కమిషన్ ముందు ఈరోజు బీజేపీకి సంబంధించిన ఎంపీ గారు ఏమాత్రం కూడా వాస్తవాలు చెప్పకుండా ఉండడానికి గల కారణం అని చెప్పి నా భావన వ్యక్తం చేస్తూ ఉన్నా. మా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు, కమిషన్ ముందుకు పోయే ముందు హరీష్ రావు గారు అండ్ ఈటెల రాజేందర్ గారు కలుసుకున్నారు, పక్కా సమాచారం ఉందని. ఈరోజు ఆ రహస్య భేటీ తత్తంగమే ఈరోజు కమిషన్ ముందు వాస్తవాలు దాచిపెట్టి ఈరోజు బీఆర్ఎస్ని వెనుకేసుకురావడానికి కోసం చేసే ప్రయత్నం. దీనికి ఈరోజు భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు ప్రజలకు సమానం చెప్పాలి, బండి సంజయ్ గారు ప్రజలకు సమానం చెప్పాలి. భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు వారు కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి ఈరోజు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అవినీతి. Subscribe us and press the bell icon for more interesting updates.